గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. అనుకున్నది ఒక్కటే అయినది ఒకటే, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎవర్రా ఆ బుల్బుల్ పిట్ట? శ్రీరెడ్డా, పోసానియా, వర్మనా, లేదంటే ఆ రోజానా? కొంత లేట్ గా అయినా చివరాకన కరెక్ట్ గా చెప్పామయ్య. మాజీ మంత్రి రోజా గురించే పాడతామన్నాను. ఒక రోజు ఏట్రా జగన్ సజ్జల నుంచి శ్రీరెడ్డి వరకు అందరూ వైనాట్ 175 అనుకున్నారు కదా, అందరూ బోల్తా కుట్టినట్లే కదరా పింజారినాయాల. అది వేరే ఇది వేరే మయ్య. రోజా పాపం చాలా ఆశలు పెట్టుకుంది, ఎన్నెన్నో పథకాలు రచించింది, అన్ని ఒక దెబ్బకి పల్టీలు కొట్టేసాయి. అది నిజమేరా, పవన్ని ఏకంగా అసెంబ్లీలో గేట్ కూడా తాకనివ్వరు అనేసింది కదా. ఇప్పుడు అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడడానికి వాళ్ళ బాస్కి మోకం చేయాలని పరిస్థితి. అది సరేరా, ఇప్పుడు సడన్ గా ఏమైందని రోజా మీద పాట పాడేస్తా ఉన్నావు? ఏం లేదు మాయా, రోజా కూడా జగన్ క్యాండ్ ఇద్దామని ఆలోచిస్తా ఉందట. మళ్ళీ మళ్ళీ వాళ్ళు రమ్మంటే జబర్దస్త్ వెళ్తానంటుంది. ఏంటి రోజా కూడా భయం వేస్తా ఉందా? అంతేలే, అవినీతి చేయనోళ్ళు ధైర్యంగా ఉంటారు కానీ ఏటి చూసినా అవినీతే కదా, భయమా మాత్రం ఉంటది. డైమండ్ రాణి కాస్త స్కాముల రాణిగా మారిపోయింది కదా మాయా. ఒక శ్రీవారి టికెట్ల కుంభకోణంలోనే 100 కోట్లు వెనకెచ్చింది కదా మాయా. ఇంకా టూరిజంలో ఆడిదాం ఆంధ్రలో ఎంత నొక్కెచ్చిందో ఏటో. వైసీపీకి రాజీనామా చేసి జగన్ కి గుడ్ బై చెప్పినంత మాత్రాన రోజాను వదిలేస్తారా ఏటి పిచ్చి కాకపోతే? అందుకే కదా మాయా ఈ మధ్య అంత కొత్త డ్రామాకి తెరదీస్తున్నారు. రాజకీయ సన్యాసం తీసేసుకుంటున్నాము, ఎవరి జోలికి రాను, నన్ను ఒగ్గేయండి అంటే దండాలు పెట్టి మరీ వీడియోలు పెడుతున్నారు కదా. ఇది మరీ బాగుందిరా ఓపు. చేసిన జెండాలని వేసేసి వాగాల్సిన దరిద్రాలన్నీ వాగేసి సింపుల్ గా సారీ అంటే చేసిన పాపాలు పోతాయా? అంటే ఏటి ఇప్పుడు రోజా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటా ఉందా ఏటి? అదే కదా చెప్పేది. మళ్ళీ సినిమా ఛాన్సులు వస్తే చేసేస్తా అంటూ మొన్న ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కదా మాయా. ఏం చేస్తానంటే యాసాలు ఇవ్వద్దా? అత్త క్యారెక్టర్లు అమ్మమ్మ క్యారెక్టర్లు వస్తాయి అంతే. లేదంటే హీరోయిన్ క్యారెక్టర్లు వస్తాయా ఏంటి? ఏదో ఒకటే గంటకి దగ్గర బొంతేచాలి. ఆ నరేష్ భార్యగానే రాజేంద్ర ప్రసాద్ పెళ్ళంగానే చేసుకోవడమే. అంతే అనుకో, కానీ నాకెందుకో మళ్ళీ టీడీపీకి సైట్ కొడుతుందా రోజా అని అనిపిస్తుందిరా ఓబు. ఏమంటా? నీకెందుకు వచ్చింది మాయా డౌటే? అంటే పక్క చూపులు మొదలెట్టిందా ఏంటి? చూపులు కాదు కానీ పార్టీలు ఏమైనా మేమంతా ఒకటే అని కొందరు పాత కాపుల పేర్లు చెప్పిందిరా. వాళ్ళంతా టీడీపీలో ఉన్నోళ్లే. పయ్యావుల కేజీఓ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ వరకు అంతా పాత బ్యాచ్మెంట్లేనంటూ చెప్పుకొచ్చింది. ఇంకా మంచి రిలేషన్స్ ఉన్నాయని కూడా చెప్పిందంటే ఏమనుకోవాలా? ఏం కానుకునేదేంటి, జగన్ పంగనామాలు పెట్టేందుకు రోజా రెడీ అయింది అనుకోవడమే. అంత పని చేస్తుందంటవా? చేసిన బాబు గారు రానిస్తారంటవా? బాబు గారు మాత్రం రానివ్వరు జరిగదా, పార్టీ ఆఫీస్ గేట్ కూడా తాకనివ్వరు. కానీ ఇదిగో జగన్ కి మాత్రం గట్టిగా హ్యాండ్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తా ఉంది. అంతేలే, ఈ 4 ఏళ్ళు బతుకు జాటకా బండికి యాంకర్ గా అయినా చేసుకుంటదిలే. వైసీపీలో ఉండి పీకిదే ఉంది పాపం. ఈ లోపు 4 పీకి కూటమి ప్రభుత్వం బాకులో దాస్తుందేమో మాయా, అది చూసుకోవాలి కదా. అప్పుడే టీడీపీ నేతలు దువ్వే పనిలో ఉందిగా, చూద్దాం ఏమవుతుందో. మరి జగన్ రోజా కూడా పోతే ఏం చేస్తాడంట? ఏముంది, అదేదో సినిమాలో రావు రమేష్ అన్నట్లు పీసుక్కోవడమే. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.